ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు సమరశంఖం పూరించారు. ఏడాది కాలంగా ప్రజలకు చేస్తున్న దగాను ఎండగడుతూ జగన్ సైన్యం ముందుకు కదిలింది. అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో వెన్నుపోటు దినాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైసీపీ అనుబంధ సంఘాలు మొత్తం కదిలి వచ్చాయి. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతూరులో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమై గాంధీ విగ్రహం, పవర్ ఆఫీస్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నగర వీధుల్లో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి అనంతరం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం తల్లి పిల్ల అనే తేడా చూడరని, ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారని, చివరకు తనకు అధికారం కావాలన్న దురాశతో పిల్లను ఇచ్చిన మామకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. ఆయన హత్యలు చేయడం, ప్రజలను వంచడం ఇది కొత్తేమీ కాదన్నారు. ఏకపక్షంగా తమకు అధికారం ఇచ్చారన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రి వంటి ప్రాంతాల్లో వైసీపీ నేతల్ని నియోజకవర్గంలో కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, దీనికి ఐపీఎస్లు కూడా సహకరిస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పాలన సాగిస్తున్న ఈ దగా ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక అని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని, ఇళ్ల నుంచి బయటకు కూడా మీరు రాలేని పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు అబద్ధపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు లేరని పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిన జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తూ మేము ఇంతకంటే బాగా ఇస్తామని అధికారంలోకి వచ్చారన్నారు. వీరు చేసిన మోసాలన్నీ ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యాయని, త్వరలోనే వీరికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.